హాయ్ ఎవ్రీవన్. ఈ రోజు నుంచి నేను యాంగులర్ క్లాసెస్‌ని స్టార్ట్ చేస్తున్నా. సో, ఈ వీడియోలో యాంగులర్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్తున్నా. యాంగులర్ అంటే ఏంటి? యాంగులర్ ఎందుకు అది. సో, యాంగులర్ అనేది ఏంటి అనంటే ఒక ఫ్రేమ్‌వర్క్. అది జావా స్క్రిప్ట్‌కి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్. ఈ ఫ్రేమ్‌వర్క్స్ అనేది ఏం చేస్తాయి అనంటే, మనం ఒక వెబ్ అప్లికేషన్‌ని క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటే ఏమేం కావాలో అవన్నీ ఫ్రేమ్‌వర్క్‌లో ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్‌లో అరేంజ్ చేసి ఉంటుంది. మనం జస్ట్ మన కోడ్ అనేది రాసుకోవడమే. నెక్స్ట్ ఈ యాంగులర్ ఫ్రేమ్‌వర్క్‌ని గూగుల్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. అండ్ యాక్చువల్‌గా ఇది జావా స్క్రిప్ట్ ఫ్రేమ్‌వర్క్ అయినప్పటికీ, ఈ యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ రాసింది మటికి టైప్ స్క్రిప్ట్ అనే ఒక లాంగ్వేజ్‌తో. సో, జావా స్క్రిప్ట్ ఒక లాంగ్వేజ్ ఎలా అయితే ఉందో, అలాగే టైప్ స్క్రిప్ట్ ఉంది. కానీ ఈ టైప్ స్క్రిప్ట్‌కి, జావా స్క్రిప్ట్‌కి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఈ జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి ఏవైతే చేయగలుగుతామో టైప్ స్క్రిప్ట్‌ని యూజ్ చేసి కూడా సేమ్ అలానే చేయొచ్చు. జావా స్క్రిప్ట్‌లో ఏవైతే ఉంటాయో అవన్నీ టైప్ స్క్రిప్ట్‌లో కూడా ఉంటాయి. అండ్ ఎక్స్‌ట్రాగా మనకి ఈ టైప్ స్క్రిప్ట్‌లో స్టాటిక్ టైపింగ్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది. అంటే ఏంటి అనంటే, మనం ఒక వేరియబుల్‌ని జావా స్క్రిప్ట్‌లో డిక్లేర్ చేసేటప్పుడు, ఆ వేరియబుల్ టైప్‌ని మనం డిక్లేర్ చేయం. ఎలా డిక్లేర్ చేస్తాము? సపోజ్ కీవర్డ్‌తో డిక్లేర్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 10 అని రాసానంటే దాని మీనింగ్ ఏంటి? దీంట్లో ఏ వాల్యూ పాస్ చేస్తామో దాన్ని బట్టి ఈ x అనే వేరియబుల్ డేటా టైప్ డిఫైన్ అవుతుంది జావా స్క్రిప్ట్‌లో. కానీ టైప్ స్క్రిప్ట్‌లో స్ట్రిక్ట్ డేటా టైపింగ్ ఉంటుంది. అంటే ఏంటి అనంటే, మనం ఎప్పుడైతే ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నామో, ఇక్కడ నేను xని క్రియేట్ చేస్తున్నాను కదా! దీని డేటా టైప్‌ని కూడా మనం మెన్షన్ చేయాలి. ఈ x అనేది ఇంటిజరా, స్ట్రింగా అని మనం ఇక్కడ డేటా టైప్‌ని మెన్షన్ చేయాలి. అది మెయిన్ డిఫరెన్స్. అండ్ హూప్స్ కాన్సెప్ట్స్ అన్నీ టైప్ స్క్రిప్ట్‌లో ఇంప్లిమెంట్ అయ్యి కూడా ఉన్నాయి. ఈ టైప్ స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ యొక్క సూపర్ సెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం జావా స్క్రిప్ట్‌తో చేసేవన్నీ ఈ టైప్ స్క్రిప్ట్‌తో కూడా చేయొచ్చు కాబట్టి. నెక్స్ట్ మనకి ఈ యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అనంటే, మనం సింగిల్ పేజ్ అప్లికేషన్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సింగిల్ పేజ్ అంటున్నామనంటే ఇక్కడ ఒక వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్ అంటే ఏంటి అనంటే ఒక హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. మన అప్లికేషన్‌లో ఒకే ఒక్క వెబ్ పేజ్ ఉంటే ఎలా అయితే వర్క్ అవుతుందో సేమ్ అదే విధంగా మనం ఈ యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను ఒక వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నా. అమెజాన్ వెబ్‌సైటు. ఇదొక పేజు. ఫస్ట్ టైమ్ ఎప్పుడైతే మనం అమెజాన్.కామ్ అని ఆ బ్రౌజర్ యూఆర్ఎల్‌లో టైప్ చేయంగానే అమెజాన్ సర్వర్ దగ్గరికెళ్ళి ఇదొచ్చింది మనకి. ఇదొక వెబ్ పేజు. సో, మళ్ళీ నెక్స్ట్ టైమ్ నేను ఇక్కడ ఏ సెక్షన్‌లో క్లిక్ చేసినా మనకేమవుతుంది? మళ్ళీ సర్వర్ దగ్గరికి వెళ్తుంది. మనం చూసుకున్నట్టయితే లోడ్ అవుతుంది. ఇక్కడ ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లో నేను ఏం క్లిక్ చేసినా మళ్ళీ సర్వర్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఇంకొక పేజ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఫస్ట్ ఏదైతే వచ్చిందో అది ఉండట్లే. మళ్ళీ రిక్వెస్ట్ ఎళ్ళినప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త హెచ్‌టీఎంఎల్ పేజ్ వస్తుంది. దానికి తగ్గ డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది. సో, ఇదేంటి మల్టీ పేజ్ వెబ్ అప్లికేషన్. అంటే దీంట్లో మల్టిపుల్ హెచ్‌టీఎంఎల్ పేజెస్ అనేవి డెవలప్ చేశారు ఈ వెబ్‌సైట్‌లో. కానీ మనం ఇదే వెబ్‌సైట్‌ని యాంగులర్ యూజ్ చేసి డెవలప్ చేస్తే మనకి ఒక్కొక్క వెబ్ పేజ్ ఉంటుంది. అంటే ఒకే ఒక హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. దానిలో ఈ యాంగులర్ ఫ్రేమ్‌వర్క్‌ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అనంటే డేటా ఇక్కడే కదా మారేది. ఈ డేటాని డైనమిక్‌గా ఆ వెబ్ పేజ్‌లోనే ఈ యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ డిస్‌ప్లే అయ్యేలా చేస్తుందనమాట. అంటే ఏంటి ఇక్కడ నేను బెస్ట్ సెల్లర్స్ మీద క్లిక్ చేస్తే మనకిక్కడ డేటా మారుతుంది. తర్వాత మొబైల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డేటాయే మారుతుంది. ప్రతిసారి మనకేమవుతుంది ఈ పర్టిక్యులర్ సెక్షన్‌లో డేటాయే మారుతుంది. అంటే రిమైనింగ్ అంతా కాన్స్టెంట్‌గానే ఉంది. సో, ఈ యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి మనం ఎలా చేయొచ్చు అనంటే ఇదొక వెబ్ పేజ్. ఇదొక హెచ్‌టీఎంఎల్ పేజ్. ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఈ ఒక్కటే కంటెంట్ అనేది మారాలి. ఇక్కడ రీప్లేస్ చేస్తా ఉంటుందనమాట. ఇక్కడ మొబైల్స్ మీద క్లిక్ చేస్తే మొబైల్స్‌కి సంబంధించిన డేటా ఇక్కడ పెడుతుంది. ల్యాప్‌టాప్స్ మీద క్లిక్ చేస్తే ల్యాప్‌టాప్‌కి సంబంధించిన డేటా అనేది ఇక్కడ పెడుతుంది. జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి ఒక ఒక ఎలిమెంట్ యొక్క హెచ్‌టీఎంఎల్ కంటెంట్ మారుస్తాం కదా! ఎలాగా డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ అని ఏదైనా ఒక ఎలిమెంట్‌ని ఐడీ ద్వారా సెలెక్ట్ చేసి దాని యొక్క హెచ్‌టీఎంఎల్ కంటెంట్ ఎలా మారుస్తామో, అలాగే ఇదంతటిని ఒక హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌లో తీసుకొని దానిలో కంటెంట్‌ని మారుస్తుందనమాట. ఈ యాంగులర్ ఫ్రేమ్‌వర్క్ అనేది. నెక్స్ట్ యాంగులర్ జేఎస్‌కి, యాంగులర్‌కి రెండిటికి డిఫరెన్స్. యాంగులర్ రిలీజ్ అయినప్పుడు దానికి పెట్టిన నేమ్ యాంగులర్ జేఎస్.
యాంగులర్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్‌లోనే కోడ్ రాసిన ఫ్రేమ్ వర్క్ అనమాట. కానీ ఈ యాంగులర్ అనేది ఏంటి అనంటే టైప్ స్క్రిప్ట్‌ని యూజ్ చేసి రాసిన ఫ్రేమ్ వర్క్ అనమాట. సో, వాళ్ళు ఆ యాంగులర్ జేఎస్‌ని వెర్షన్ 1, వెర్షన్ 2 అలా ఉంచకుండా ఇక్కడ జేఎస్ అంటే అది దాంట్లో ఈ ఫ్రేమ్ వర్క్ అనేది జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి రాసారు ఆ ఫ్రేమ్ వర్క్. అంటే ఇప్పుడు జేక్వెరీ ఒక లైబ్రరీ ఉంది. అందులో కోడ్ అనేది ఏముంటుందనంటే జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి రాసిన కోడే ఉంటుంది. అలాగే ఈ యాంగులర్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి రాసిన ఫ్రేమ్ వర్క్. కానీ ఈ యాంగులర్ ఏంటి అనంటే నెక్స్ట్ వెర్షన్ కాడ్నించి వాళ్ళేం చేశారనంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేసి వాళ్ళ ఫ్రేమ్ వర్క్‌ని కాకుండా దాన్ని అప్‌డేట్ చేసి టైప్ స్క్రిప్ట్‌ని యూజ్ చేసి రాసారనమాట. ఈ టైప్ స్క్రిప్ట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగానే దీన్ని మైక్రోసాఫ్ట్ పీపుల్ డెవలప్ చేశారు. సో, దీన్ని యూజ్ చేసి ఈ యాంగులర్ ఫ్రేమ్ వర్క్ అనేది డెవలప్ చేశారు. ఫస్ట్ యాంగులర్ రిలీజ్ అయింది యాంగులర్ జేఎస్ అనే నేమ్‌తో. తర్వాత నెక్స్ట్ నుంచి యాంగులర్ జేఎస్ 2 కాకుండా యాంగులర్ 2 అనే వెర్షన్. తర్వాత యాంగులర్ 3 లేదు యాంగులర్ 4 ఇలా యాంగులర్ 4, 5, 6 అలా ప్రెజెంట్ ఇప్పుడు యాంగులర్ 13 వెర్షన్ అనేది నవంబర్ 2021లో రిలీజ్ అయింది. సో, ఇది యాంగులర్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. మనం ఒక యాంగులర్ అప్లికేషన్‌ని క్రియేట్ చేయాలి అనంటే మనకి మెయిన్‌గా కావాల్సింది ఏంటి అనంటే కొన్ని టూల్స్ లేకపోతే కొన్ని సాఫ్ట్‌వేర్స్ కావాలి. ఫస్ట్‌ది నోడ్ జేఎస్. ఎందుకనంటే యాంగులర్ అనేది ఏంటి టైప్ స్క్రిప్ట్ బేస్ చేసుకొని రాసింది. ఆ లాంగ్వేజ్‌ని మనకి కంపైల్ చేయాలి అనంటే నోడ్ జేఎస్ అనేది కంపల్సరీగా కావాలి. ఎందుకనంటే మనం సేమ్ టైప్ స్క్రిప్ట్‌లో రాసిన యాంగులర్ అప్లికేషన్‌ని బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తే మనకి వర్క్ అవ్వదు. ఎందుకనంటే బ్రౌజరు ఓన్లీ జావా స్క్రిప్ట్‌నే అండర్‌స్టాండ్ చేసుకునే కేపబిలిటీ ఉంది. సో, ఇక్కడ మనకి ఏం జరుగుతుందనంటే ఈ నోడ్ జేఎస్ అనే ఎన్విరాన్మెంట్ టైప్ స్క్రిప్ట్‌లో రాసిన యాంగులర్ అప్లికేషన్‌ని జావా స్క్రిప్ట్‌లోకి కన్వర్ట్ చేసేసి ఇస్తుంది. అది మనం బ్రౌజర్‌లో ఓపెన్ చేసుకుంటే అప్పుడు వర్క్ అవుతుంది. నెక్స్ట్ యాంగులర్ సీఎల్ఐ. యాంగులర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటారు దీన్ని. ఇదెందుకు అనంటే, మనం ఒక యాంగులర్ అప్లికేషన్‌ని క్రియేట్ చేయాలంటే, మాన్యుయల్‌గా క్రియేట్ చేయాలి అనంటే, మనకి చాలా టైం అనేది పడుతుంది. కానీ ఈ యాంగులర్ సీఎల్ఐయే మనకి యాంగులర్ అప్లికేషన్‌ని క్రియేట్ చేయడానికి కావాల్సిన స్ట్రక్చర్‌ని మొత్తాన్ని అరేంజ్ చేస్తుందనమాట. ప్రాజెక్ట్ స్ట్రక్చర్‌ని. లేకపోతే తర్వాత మనం ఏ మోడిఫికేషన్స్ చేయాలని అనుకున్నా, ఆ యాంగులర్ సీఎల్ఐ కమాండ్స్‌ని యూజ్ చేస్తే మనకి మోడిఫికేషన్స్ అనేవి ఈజీగా చేయొచ్చనమాట. మనం మాన్యుయల్‌గా ఆ యాంగులర్ స్టాండర్డ్స్‌ని బేస్ చేసుకొని ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి అనంటే టైం పడుతుంది. కానీ యాంగులర్ సీఎల్ఐ అనేది ఆ యాంగులర్ ఫ్రేమ్‌వర్క్‌కు తగ్గట్టుగా మన ప్రాజెక్ట్‌ని అరేంజ్ చేస్తుంది. నెక్స్ట్ ఎడిటర్. నార్మల్‌గా కమాండ్ ప్రాంప్ట్‌ని యూజ్ చేసి కూడా ఇది చేయొచ్చు. కానీ ఎడిటర్‌ని యూజ్ చేయడం ద్వారా మన డెవలప్‌మెంట్ వర్క్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో, వీఎస్ కోడ్ ఎడిటర్ అనేది బెస్ట్ ఎడిటర్ యాంగులర్‌కి. సో, ఇది ఇంట్రడక్షన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.